సో హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ జోన్ తెలుగు. ఈరోజు మీకు నేను న్యూస్ ని ఎలా తెలుసుకోవాలి, ఎలా చదవాలి, వాటితో మీరు ట్రేడ్స్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి ఈరోజు ఒక కంప్లీట్ గైడెన్స్ వీడియోని అయితే తీసుకోబోతున్నాను. సో ఎవరు ఎక్కడ స్కిప్ చేయమాకండి, పూర్తిగా చూడండి. ఎవరైనా బిగినర్ ట్రేడర్స్ ఉన్న ఆర్ ఇంటర్మీడియట్ లెవెల్ ట్రేడర్స్ ఉన్న వాళ్ళకి చార్ట్ లో న్యూస్ వచ్చినప్పుడు ఎలా ట్రేడ్ చేయాలో తెలియకపోతే ముందుగా మనం ఎలా చదవాలో తెలుసుకుంటే ఎలా ట్రేడ్ చేయాలో తెలిసింది. కాబట్టి ముందుగా ఎలా చదవాలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కొత్తగా వచ్చినట్లయితే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీరు ఇప్పుడు ఈ న్యూస్ చదవడానికి వెబ్‌సైట్ కావాలి కాబట్టి నేనైతే పర్సనల్‌గా ఫారెక్స్ ఫ్యాక్టరీని అయితే యూజ్ చేస్తాను. ఫారెక్స్ ఫ్యాక్టరీని మీకు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి అయితే చెక్‌ఔట్ అయితే చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు క్లిక్ చేసి ఫారెక్స్ ఫ్యాక్టరీని ఓపెన్ చేసిన తర్వాత సైడ్‌లో వచ్చేసి మీకు ఫిల్టర్ అనే ఆప్షన్ అయితే ఉండిద్ది. దాంట్లో మీరు ఏ అయితే పెయిర్స్‌లో ట్రేడ్ అయితే చేస్తారో దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ ఏదైతే మీరు ట్రేడ్ చేయరో వాటిని అన్‌సెలెక్ట్ అయితే చేసుకొని పక్కన 3 మేజర్ పిల్లర్స్ అయితే ఉంటాయి. హై ఇంపాక్ట్, మీడియం ఇంపాక్ట్ అండ్ లో ఇంపాక్ట్ అనే 3 థింగ్స్ అయితే ఉంటాయి. దాంట్లో మీరు ఓన్లీ ట్రేడ్ చేసేది హై ఇంపాక్ట్‌లో మాత్రమే మీరు ట్రేడ్ చేస్తారు. కాబట్టి ఓన్లీ రెడ్ బాక్స్ మాత్రమే టిక్ చేసుకొని మిగతా రెండిటిని అన్‌సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ లాస్ట్‌లో వచ్చేసి అప్లై ద ఫిల్టర్ అని క్లిక్ చేసుకున్నట్లయితే మీకు న్యూస్ అనేది వచ్చేసిద్ది. నేను ఈ వీడియోలో మీకు ఏమైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానంటే ఎన్ఎఫ్‌పిని మీరు ఎలా తెలుసుకోవాలి అండ్ ఎలా ట్రేడ్ చేయాలో ఈ వీడియోలో నేనైతే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఎన్ఎఫ్‌పిని మీరు ట్రేడ్ చేయాలంటే అది ఓన్లీ మంత్‌కి ఒకసారి మాత్రమే వచ్చిద్ది. అండ్ న్యూస్ ట్రేడింగ్ అనేది మీకు ప్లాట్‌ఫార్మ్స్‌లో వచ్చేసి అలౌ అయితే ఉండదు. ఓన్లీ మీ ఓన్ అకౌంట్‌లో మాత్రమే ట్రేడ్ అయితే తీసుకోవాలి. దాంట్లో మీకు రిస్క్ ఉండిద్ది కాబట్టి నేను మీకు ఓన్లీ ఎన్ఎఫ్‌పిని అయితే సజెస్ట్ అయితే చేస్తాను. ఎన్ఎఫ్‌పిలో బెనిఫిట్ ఏంటంటే ఓన్లీ 1 మంత్‌కి ఒక్కసారి మాత్రమే వచ్చిద్ది ఆ న్యూస్. అది కూడా ఫస్ట్ మంత్‌లో ఫస్ట్ వీక్‌లో ఫ్రైడే ఆర్ థర్స్‌డే రోజు మాత్రమే మీకు అది రిలీజ్ అయితే అయ్యిద్ది. సో దాన్ని ఎలా చెక్‌ఔట్ చేయాలో చెప్తాను చూడండి. మెయిన్‌గా ఇది 3 పిల్లర్స్ మీద అయితే ఉండిద్ది ఇది. మెయిన్‌గా నేను యూఎస్‌డి కరెన్సీలో చూస్తాను. యూఎస్‌డి వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే మేజర్ పెయిర్ కాబట్టి యూఎస్‌డి అనేది దీంట్లో మీరు యూరో యూఎస్‌డి, జేపీ యూఎస్‌డి, జేపీవై లాంటి కరెన్సీస్‌లో మీరు యూఎస్‌డిని సెలెక్ట్ చేసుకుంటే మీకు గోల్డ్‌లో గూడా హెల్ప్‌ఫుల్ అయిద్ది. సో ఇది మేజర్‌గా 3 పిల్లర్స్ మీద అయితే బేస్ అయితే ఉండిద్ది. ఫస్ట్ వచ్చేసి యావరేజ్ హవర్లీ ఎర్నింగ్స్ అనేది ఒక పిల్లర్. సెకండ్ వచ్చేసి నాన్ ఫార్మో ఎంప్లాయ్‌మెంట్ చేంజెస్ అండ్ థర్డ్ ది అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్. ఈ 3 పిల్లర్స్ మీద ఈ న్యూస్ వచ్చేసి బేస్ అయితే ఉండిద్ది. అండ్ మీరు న్యూస్‌ని చదివేటప్పుడు మీకు ఒక 3 పిల్లర్స్ అయితే యూజ్ అవుతాయి. నేనిప్పుడు మీకు 3 పిల్లర్స్ చెప్పాను. వాటిలో ఉండే 3 పిల్లర్స్‌ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ప్రీవియస్, సెకండ్ వచ్చేసి ఫోర్‌కాస్ట్ అండ్ థర్డ్ వచ్చేసి యాక్చువల్. ఇప్పుడు ఈ 3 పిల్లర్స్‌ని నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ప్రీవియస్ అంటే మీకు ఇప్పుడు ఇది వచ్చేసి ఆగస్ట్ మంత్ కాబట్టి ప్రీవియస్ మంత్ ఏంటి జులై. జులైలో ఉన్న న్యూస్‌ని ఆర్ వాటిలో ఉన్న పర్సెంటేజ్‌ని రిప్రజెంట్ చేసేదే ప్రీవియస్ మంత్ యొక్క రిజల్ట్‌ని చూపించేది ప్రీవియస్ డేటా. అండ్ ఫోర్‌కాస్ట్ అంటే ఏదైతే అనలిస్ట్ ఉంటారో, ఏదైతే చార్ట్స్‌ని గాని లేదంటే ఈ యొక్క న్యూసెస్‌ని అనలిస్ట్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు డిసైడ్ చేసిన ఒక సర్టెన్ వాల్యూని రిప్రజెంట్ చేసేదే ఫోర్‌కాస్ట్. అండ్ యాక్చువల్ అంటే ఈ మంత్‌లో ఉన్న ప్రెజెంట్ పర్సెంటేజ్‌ని చూపించేదే యాక్చువల్. మీకు ఈ 3 పిల్లర్స్ గురించి అర్థమైందనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు ఈ 3 పిల్లర్స్ యొక్క ఎఫెక్ట్ యూఎస్‌డి మీద ఎలా ఉండిద్దో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. సో మెయిన్‌గా చూసేదేంటంటే నాన్ ఫార్మో ఎంప్లాయ్‌మెంట్ చేంజెస్. ఇది మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రీవియస్‌లో మీరు చూసుకున్నట్లయితే జులై ఇప్పుడు నేను జులై అయితే ఓపెన్ చేశా కదా! సో ఇప్పుడు జులై ఓపెన్ చేశా. ప్రెజెంట్ మనకి ఆగస్ట్ మంత్ రన్ అవుతుంది కాబట్టి ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లో మనకి 7థ్‌న మనకి న్యూస్ అనేది రిలీజ్ అయితే అయింది. న్యూస్ రిలీజ్ అయిన ఎమ్మటనే ఒక స్ట్రాంగ్ విక్‌తో బుల్లిష్ క్యాండిల్ అనేది యూరో యూఎస్‌డిలో ఫార్మ్ అయింది. అండ్ గోల్డ్‌లో కూడా ఫార్మ్ అయింది. మీరు స్క్రీన్ మీద ఉన్న చార్ట్స్‌లో అయితే చూసుకోవచ్చు. సో దాన్ని మీరు ఎలా క్యాప్చర్ చేయాలో చెప్తాను చూడండి. ఎవ్రీ ఫస్ట్ వీక్, ఫస్ట్ మంత్‌లో ఎవ్రీ వీక్ థర్స్‌డే ఆర్ ఫ్రైడే ఈ 2 డేస్‌లో మీకు న్యూస్ అనేది బయటకొచ్చిద్ది. సో మెయిన్‌గా మీకు బుల్లిష్ అవుద్దా? లేదంటే మార్కెట్ వచ్చేసి బేరిష్ అయిద్దా అనేది డిసైడ్ చేయాలంటే మీకు ఈజీగా చెప్తా. యూఎస్‌డి మీద గనక హై ఇంపాక్ట్ పడి రెడ్ నంబర్ ఉన్నట్లయితే గనక ఆర్ పర్సెంటేజ్ అనేది డౌన్ అయినట్లయితే గనక ఎవ్రీ అసెట్ పైకెళ్ళిద్ది. ఒకవేళ మార్కెట్‌లో యూఎస్‌డి పర్సెంటేజ్ అనేది పెరిగిందనుకోండి, ప్రతి కరెన్సీ యొక్కది డౌన్ అయితే అయ్యిద్ది. మీకిక్కడ చూపించినట్లే యూఎస్‌డిలో మీరు నాన్ ఫార్మో ఎంప్లాయ్‌మెంట్ చేంజెస్ చూసుకున్నట్లయితే పోయిన ప్రీవియస్ మంత్‌లో 20,000 ఉంది. అండ్ ఈ మంత్‌లో వచ్చేసి 23,000 ఉంది. అంటే యూఎస్ ఎకానమీలో మనకి 23% నాన్ ఫార్మో ఎంప్లాయ్‌మెంట్ చేంజెస్ వచ్చినియి కాబట్టి యూఎస్ యూఎస్ ఎకానమీ వచ్చేసి పడిపోయింది. అండ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ చూసుకున్నట్లయితే ప్రీవియస్
మంత్ లో 4.2% ఉంటే ఈ మంత్ లో వచ్చేసి 4.1% ఉంది. అంటే ఈ మంత్ లో కూడా యుఎస్ ఎకానమీ వచ్చేసి డౌన్ అయితే అయింది. యుఎస్ ఎకానమీ పడిపోతే గనుక మనకి యూఎస్డి కూడా ఇంపాక్ట్ అనేది డౌన్ అయితే వచ్చింది. కాబట్టి ఇది బేరిష్ లో ఉండిద్ది కాబట్టి ప్రతి అసెట్ వచ్చేసి పైకి వెళ్ళిద్ది. దీనివల్ల మనకి ప్రతి చార్ట్ లో చూసుకున్నట్లయితే మీకు అప్ సైడ్ కి మూవ్ అయితే వచ్చింది. సో మీకు ఈ న్యూస్ ని చదవడం కూడా అర్థమైందని అనుకుంటున్నా. సో ఎన్ఎఫ్పి న్యూస్ తో మీరు ట్రేడ్ అనేది తీసుకోవడానికి కన్ఫర్మేషన్ కోసం నేను చెప్పేది వినండి. ఎవ్రీ ఫస్ట్ మంత్ లో మీకు 6 PM కి న్యూయార్క్ సెషన్ లో మీకు ఈ న్యూస్ అనేది బయటకైతే వచ్చింది. సో ఈ న్యూస్ ని మీరు రీడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు కన్ఫర్మేషన్ తీసుకోవడానికి చెప్పాను కదా, యూఎస్డి ఇంపాక్ట్ అనేది డౌన్ కి, యుఎస్ ఎకానమీ పడిపోతే మీరు బై సైడ్ ఎంట్రీ తీసుకుంటారు. యుఎస్ ఎకానమీ గనక పెరిగితే గనక మీరు సెల్ సైడ్ ఎంట్రీ అనేది తీసుకుంటారు. హోప్ యూ గైస్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా అనిపించింది అనుకుంటున్నా. హెల్ప్ అయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. సీ యూ గైస్ ఇన్ అనదర్ వీడియో.